హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో గేట్ 2025 ఎగ్జామ్ కోసం టాపిక్ వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రా నుంచి. క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? ఎవ్రీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎవ్రీ యూనిట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఎవ్రీ స్కేలార్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్ నుంచి ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఎవ్రీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే 4 0 0 5. ఇది ఒక 2x2 డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎలాగ అవుతుంది అనేది చెప్తాను. 6 0 0 0 3 0 0 0 8. ఇది ఒక 3x3 డయాగ్నల్ మ్యాట్రిక్స్. అసలు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే, ఈ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే నాన్ జీరో వాల్యూస్ అయి ఉండాలి, రిమైనింగ్ వాల్యూస్ జీరోస్ అయి ఉండాలి. అదేవిధంగా ఈ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ లేదా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ జీరో వాల్యూస్ అయి ఉండాలి, రిమైనింగ్ ఎలిమెంట్స్ వచ్చేసి జీరోస్ అయి ఉండాలి. అలా అయి ఉంటే ఈ మ్యాట్రిక్స్లని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని అంటారు. సో ఇప్పుడు ఇది ఒక 2x2 డయాగ్నల్ మ్యాట్రిక్స్, ఇది ఒక 3x3 డయాగ్నల్ మ్యాట్రిక్స్. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయినటువంటి ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఖచ్చితంగా అవుతుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ 2x2 డయాగ్నల్ మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్ సేమ్గా ఉన్నాయి. సో ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఆప్షన్ ఏ ఏదైతే చెప్పారో స్టేట్మెంట్, ఎవ్రీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇది కరెక్ట్. నౌ కమింగ్ టు ద స్టేట్మెంట్ బి, ఎవ్రీ యూనిట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1. ఇది ఒక 2x2 యూనిట్ మ్యాట్రిక్స్. 1 0 0 0 1 0 0 0 1. ఇది ఒక 3x3 యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఈ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ లేదా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకటి మాత్రమే ఉన్నట్లయితే 1 1 1 1 1 ఇలా లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 1 1 1 అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 0 0 0 0 0 ఉన్నట్లయితే వీటిని యూనిట్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఈ యూనిట్ మ్యాట్రిక్స్లో ఎవ్రీ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్ అనేది 1 1 1 కనుక ఉన్నట్లయితే దీనినే ఈ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్గా ఉండి ఆ సేమ్గా ఉన్న వాల్యూ కూడా ఖచ్చితంగా 1 ఉన్నట్లయితే దాన్నే స్కేలార్ మ్యాట్రిక్స్ అని అంటారు. సో ఆ స్టేట్మెంట్ బి, ఎవ్రీ యూనిట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్ అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నౌ కమింగ్ టు ద స్టేట్మెంట్ సి, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే 4 5 3 7. ఇది ఒక 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్. 7 0 4 5 3 2 0 7 5. ఇది ఒక 3x3 స్క్వేర్ మ్యాట్రిక్స్. బట్ ఇలా చూస్తే స్క్వేర్ మ్యాట్రిక్స్ అయిన ప్రతి ఒక్కటి కూడా డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవ్వడం లేదు. కాబట్టి స్టేట్మెంట్ సి, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది రాంగ్. సో ఆప్షన్ సి ఈజ్ రాంగ్.
Now coming to the statement D. Every scalar matrix is a diagonal matrix. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటనే చెప్పుకుందాం. లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి అన్నీ సేమ్గా ఉండాలి అండ్ ఖచ్చితంగా ఆ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 1 1 1 1 మాత్రమే అయి ఉండాలి. సో ఇప్పుడు దీన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అని అంటారు. సో ఈ స్కేలార్ మ్యాట్రిక్స్ అయిన ఇది ఒక 3x3 స్కేలార్ మ్యాట్రిక్స్ 1 0 0 1. ఇక్కడ కూడా చూస్తే లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ సేమ్గా ఉన్నాయి అండ్ వాటి వాల్యూస్ కూడా 1 1 ఉన్నది. సో ఇది 2x2 స్కేలార్ మ్యాట్రిక్స్. సో స్కేలార్ మ్యాట్రిక్స్ అయిన ఎవ్రీ స్కేలార్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. We need to concentrate here on one thing. స్కేలార్ మ్యాట్రిక్స్ అయిన ప్రతి ఒక్కటి డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఖచ్చితంగా అవుతుంది. బట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయిన ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.